ఏంటి ఇద్దరూ కలిసి ఉషా గురించి మాట్లాడుకుంటున్నారు? అదే ఆంటీ, దొంగతనం చేసి జైల్లో కూర్చుంది కదా. ఈ పల్లవి ఏమో ఉషా దొంగతనం చేయలేదు, విడిపించాలి అని తాపత్రయపడుతుంది కదా. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. దాని పిచ్చిగాని దొంగతనం చేసినట్టుగా సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఏ ఆధారం ఉందని చెప్పి అది దొంగతనం చేయలేదని నిరూపిస్తుంది? అసలు ఆ దొంగతనం కేసు ఉషా మీద పడింది గాని ఆ పల్లవి మీద పడితే పీడ పోయేది. అదొక్క దొంగతనం చేసిందని నిరూపించుంటే ఆ ఒక్క కారణం చాలదా దాన్నిట్లోంచి బయటికి గెంటేయడానికి? ఛా! హలో, చెప్పదునా? అవునా? నిజంగానా? సరే వదినా. మమ్మీ, అక్షిత, ఏమైందిరా? ఫోన్లో ఎవర్రా? వదిన ఫోన్ చేసింది. అది ఫోన్ చేస్తే ఏంటంట? దొంగతనం చేసింది ఉషా కాదంట మమ్మీ. ఆ విషయం ఫోన్ చేసి చెప్పాలా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా అందరి ముందు తను చేయలేదు అని వాదిస్తూనే ఉంది కదా. వాదించడం కాదురా, అదే నిజం. అస్సలు దొంగని వదిన పట్టుకుందంట. ఆవిడని తీసుకొని అన్నయ్య వదిన ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. మనల్ని కూడా రమ్మంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు చంటి? అసలు దొంగేంటి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం ఏంటి? అసలు దొంగనే ఉషా కదా. ఉషా దొంగ కాదురా, ఆధారాలతో సహా అస్సలు దొంగను పట్టుకుందంట వదిన. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందంట. మనల్ని కూడా రమ్మంటున్నారు. పదండి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఉషా అలాంటిది కాదు. తననెవరో దొంగని చేయాలని చూస్తున్నారని నా మాట ఎవ్వరూ వినలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళదాం పదండి. రండి. పదండి. రారా. ఏంటొదినా ఇది? అసలు దొంగని పట్టుకుంది అంటున్నారు. కొంప తీసి ఆ లేడీ గారి దొరికిపోయిందా? ఎలా దొరుకుతుంది? తనెవరో కూడా వీళ్ళకి తెలియదు కదా. పద, మనం కూడా వెళ్ళి చూద్దాం. ఎస్ఐ గారు, మా ఇంట్లో దొంగతనం చేసిన అసలు దొంగ ఈ అమ్మాయే, ఉషా కాదు. ఉషాని నిర్దోషిగా నిరూపించడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మన్నారు కదా. ఎవిడెన్స్ని కాదండి, డైరెక్ట్గా నేరస్తురాలని తీసుకొచ్చాం. ఈవిడ్ని అరెస్ట్ చేసి మా ఉషాని రిలీజ్ చేయండి. పల్లవి, దొంగ దొరికిందన్నావు. ఎవరే? ఇదేనా? నువ్వేనా దొంగతనం చేసింది? నిన్ను. నానమ్మా ఆగు, తన్నేమి అనద్దు. తనే దొంగతనం చేసినట్టు ఒప్పుకుంది. అసలు ఇంటి తలుపులన్నీ వేసి ఉండగా బయట నుంచి అమ్మాయి మన ఇంట్లోకి ఎలా వచ్చింది? దొంగతనం ఎలా చేయగలిగింది? ఆ విషయమే ఇప్పుడు తేలాలి మావయ్య గారు. చెప్పు, మా ఇంట్లో దొంగతనం చేయడానికి ఎలా వచ్చావు? ఎవరు నీకు సాయం చేశారు? చూడు, ఆడదానివని మర్యాదగా అడుగుతున్నావు. నిజం చెప్పు, అక్షిత్ రూమ్లోకే వెళ్ళి దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు? సరే, దొంగతనం చేయడానికి వచ్చావు. మా ఆవిడ నెక్లెస్ కొట్టేశావు. కానీ ఉషిరెందుకు కేసులో ఇరికించాలని చూశావు?
అసలు ఉషా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఆ డ్రెస్ నీకెలా వచ్చింది? ఎస్ఐ గారు, దొంగ ఇదే అని చెప్తున్నారు కదా, మా ఉషను విడుదల చేయండి. ఒక్క నిమిషం అండి. ఈ అమ్మాయే దొంగతనం చేసిందని ఒప్పుకుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ తనే దొంగ అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? నేను మీ మాటలు నమ్మి ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత నాకేం తెలీదు, బలవంతంగా ఇరికిచ్చారు అంటే మేమేం సమాధానం చెప్పాలండి? అవును, ప్రూఫ్ లేకపోతే కోర్టులో కేసు నిలబడదు కదా. ప్రూఫ్ లేదని ఎవరన్నారు? ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎస్ఐ గారు, మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్. సార్, ఈ వీడియోలో ఈ దొంగ వేసుకున్న డ్రెస్ మా ఉషాది. కాబట్టి దొంగతనం ఉషే చేసిందనుకొని మా వాళ్ళు కూడా పొరపాటు పడ్డారు. కరెక్టే. సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే డ్రెస్సులు బట్టి వాళ్ళు ఉషాయే దొంగతనం చేసిందని అంటున్నారు. బాగుంది. కానీ ఈ అమ్మాయే దొంగతనం చేసిందని చెప్పడానికి ఇక్కడ ఏ ప్రూఫ్ లేదు కదా. డ్రెస్ ఆధారంగా ఉషానే దొంగతనం చేసినట్టుంది కదా. సార్, కొంచెం సరిగ్గా చూడండి సార్. ఇదిగో, దొంగతనం చేసింది ఉషా కాదు, ఈ అమ్మాయి అని మీకు తెలుస్తుంది కదా. పల్లవి, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు. ఇప్పుడు చూడండి ఎస్ఐ గారు, కనపడుతున్నాయి కదా కాళ్ళ కడియాలు, అవి ఉషకు ఉండవండి. ఇవిగో ఈ అమ్మాయికి ఉన్నాయి, చూడండి.